జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు అగ్ని పరీక్షగా మారింది. ఇది చావో రేవో అనేటువంటి రీతిలో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జూబ్లీహిల్స్ అంటే పేరుకు మాత్రమే జూబ్లీహిల్స్, కానీ ఇక్కడ దాదాపుగా 80% పైగా బస్తీవాసులు ఉన్నారు. సో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గెలిచారు, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఆయనే అన్ని తానే ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకునేటువంటి బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడేందుకు కిషన్ రెడ్డి మనతో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, వెరీ గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇవన్నీ కూడా రద్దు అవుతాయి అనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, పార్టీ అభ్యర్థులు మాట్లాడుతున్నారు. సాధ్యమైనట్లా? ఇది ఎక్కడ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే దీంతో ప్రభుత్వం మారదు. కాబట్టి ప్రభుత్వం మారినప్పుడు ఆ రకమైనటువంటి ప్రకటనలు చేయడం అంటే రేవంత్ రెడ్డి గద్దె దిగిపోతాడని, జూబ్లీహిల్స్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గద్దె దిగుతాడని చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఆ రకంగా బెదిరించడము ఇది ఒక రకమైనటువంటి పరోక్షంగా బెదిరింపులే, అంతే తప్ప వేరేం లేదు. మీరు ఇవ్వకపోతే మీకు బియ్యం ఇయ్యము, మీరు ఆయన ఇస్తున్నది బియ్యం కూడా ఆయన కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని ఆయన పేరు పెట్టుకొని 1 కిలో యాడ్ చేసి ఈరోజు మా బియ్యం అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికి కూడా తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం కేంద్ర ప్రభుత్వాన్ని, 1 కేజీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాడ్ చేస్తుంది, 6 కేజీస్. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు, తెలంగాణలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒనగూరేటువంటి లాభం ఏంటి? అసలు ఏం జరుగుద్ది? ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని రోజులు ఏం లాభం జరిగిందని అడుగుతున్నాను. గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నారు. మరి జూబ్లీహిల్స్కి జరిగింది ఏందో చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ 2004 నుంచి 14 నుంచి బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఇటు సైడ్ తీసుకుంటే కుకుట్పల్లి డెవలప్మెంట్ అయింది, ఇటు సైడ్ తీసుకుంటే షేర్లింగపల్లి అద్భుతంగా డెవలప్మెంట్ అయింది, ఇటు సైడ్ ఖైరతాబాద్ నిజమైన జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ డెవలప్మెంట్ అయింది, ఇటు సైడ్ సనత్ నగర్ డెవలప్మెంట్ అయింది. మధ్యలో ఒక జూబ్లీహిల్స్ మాత్రమే మరి చాలా అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది, ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు పడ్డటువంటి పరిస్థితి, వీధి లైట్ వెలగని పరిస్థితి, తాగునీరు స్వచ్ఛంగా రానటువంటి పరిస్థితి. 1 బస్తీ 2 బస్తీలు కాదు, అనేక రేమత్ నగర్ తీసుకున్నా, బోడబండ తీసుకున్నా, యూసుగూడ తీసుకున్నా, ఎర్రగడ్డ తీసుకున్నా, షేక్పేట్ తీసుకున్నా, అన్ని కాన్స్టిట్యున్సీల పరిస్థితి ఇది. మరి ఈ రకంగా ఉన్నప్పుడు వాళ్ళేం పొడిచారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? కాబట్టి వాళ్ళు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి చేయిస్తుందని. సెకండ్, మీరు చెప్పండి, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకే విషయం చెప్తుంది. ఎన్నికల్లో ఒక్క జూబ్లీహిల్స్లోనే దాదాపుగా ఇప్పటి వరకు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దాదాపుగా ఒక 20,000 రేషన్ కార్డులు ఇచ్చాం. దీపం ఈ 500 రూపాయలకు సబ్సిడీ సిలిండర్ కింద 25,000 మందికి లబ్ధిదారులు ఉన్నారు. అలానే 200 యూనిట్ల కరెంట్ కూడా ఇక్కడ దాదాపుగా 40,000 కుటుంబాలకు వస్తుంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటు పడుతున్నాడు. ఈ జూబ్లీహిల్స్ చేసి ఉంటాడు. ఈ నిజమైన జూబ్లీహిల్స్ బస్సు ఖాళీలు ఉన్నాయా, అక్కడ 20,000 కోట్లు ఖర్చు పెట్టుంటారు, అటు కాదు. సో మొత్తం మీద కిషన్ రెడ్డికి ఈ ఎన్నిక చాలా కీలకం, ఎందుకంటే ఇది మీ లోక్సభ సెగ్మెంట్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక. సో వచ్చేది జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎట్లా ఒక టెన్షన్ కనిపిస్తుందా? ఏం టెన్షన్, ఎందుకంటే ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తున్నాయి. సో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ, బీఆర్ఎస్ సీన్ లో లేదు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ సీన్ లో ఉందా, కాంగ్రెస్ సీన్ లో ఉందా, రేపు ఎన్నికలు జరిగిన తర్వాత పోటీ తెలుస్తుంది. సో కానీ ఇక్కడ బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. దాదాపుగా 1,50,000కి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు. సో మరోవైపు మైనారిటీకి సంబంధించిన ఓటర్లు కూడా ఇక్కడ కీలకం. అజాదునికి మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా మారవా? నెగటివ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళకు మైనారిటీస్లలో వ్యతిరేకత ఉంది. అజారుద్దీన్ 2 సంవత్సరాల క్రితం పోటీ చేశాడు, మా పార్టీ తరఫున దీపక్ పోటీ చేశాడు, మేము అదే అభ్యర్థికి ఇచ్చాము. వాళ్ళు ఎందుకు మార్చారు? మీకు మైనార్టీ మీద ప్రేమ ఉంటే ఎందుకు మార్చారు? నెంబర్ 1. మీకు మైనార్టీలో ప్రేమ ఉంటే గత 2 సంవత్సరాలుగా ఎందుకు మంత్రివర్గంలో తీసుకోలేదు? ఏం చేశారు? 2 ఇయర్స్ మైనార్టీ లేనటువంటి గవర్నమెంట్ నడిపారు. మళ్ళీ ఈరోజు కూడా అదే ఎలక్షన్స్ వస్తే మైనార్టీకి ఇవ్వలేదు. ఓట్ల కోసం మళ్ళీ అదే వ్యక్తిని మళ్ళీ మంత్రివర్గం చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలంతా అమాయకులు. నేను ఒక్కనే తెలివైనోన్ని, మా పార్టీ ఒకటే చాలా గత 130 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు మేము ప్రజలను పిచ్చియోలం చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. ప్రజలు చాలా తెలివైన. సో ఈ జూబ్లీహిల్స్లో మైనారిటీ ఫ్యాక్టర్ కానీ బీసీ ఓటర్ ఫ్యాక్టర్ కానీ పనిచేయదంటారు. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్, గతంలో బీఆర్ఎస్ ఫెయిల్యూర్సే. ఎందుకంటే ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ వెళ్ళాయి 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక్క సింగిల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ ఏ రకమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగలేదు. ఇవన్నీ ఎప్పుడో జనరల్గా జరిగినాయి. అసలు ఒరిజినల్
జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ జరగలేదు. సో మొన్నటి వరకు మీరు అంబర్పేట నియోజకవర్గానికి పరిమితమయ్యారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఈ సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కనుక చూస్తే బీజేపీ గెలిస్తే సో ఇమ్మీడియట్గా చేసేటువంటి బెనిఫిట్స్ ఏంది ఇక్కడ ఓటర్స్? మేజర్గా రోడ్లు, డ్రైనేజీ ప్రధానమైనటువంటి సమస్యలు స్థానికంగా. ఆ రకంగా చూస్తే నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, మొత్తం హైదరాబాద్ సిటీలో కూడా ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మనకు రాష్ట్ర ప్రభుత్వానికి 70% పైగా రెవెన్యూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, అందులో 5% కూడా సిటీ మీద ఖర్చు పెట్టరు. ఇక్కడ ఆల్మోస్ట్ 30 to 35% పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. డైలీ ఒక 15 లక్షల మంది వచ్చిపోతుంటారు. ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఈరోజు పరిస్థితి ఏంటంటే 2 సంవత్సరాలుగా వీధి లైట్లు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో జిహెచ్ఎంసీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ను రక్షించుకోవాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ట్రాఫిక్ సమస్య ఏ రకంగా పరిష్కారమైందో, ఈ డ్రైనేజ్ సమస్య ఏ రకంగా ఉందో. కాబట్టి దీనిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కాంప్రమైజ్ కాకుండా ఈ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. సో కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ 4,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని గెలిపిస్తే 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ హామీలను ఎవరు నమ్ముతున్నారా? ఎవరన్నా ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే హామీ అమలు అవుతుందని ఎవరైనా తెలంగాణలో నమ్ముతున్నారా? ఈరోజు ఏ ఒక్క నిరుద్యోగి అయినా నమ్ముతున్నాడా? ఏ ఒక్క మహిళ నమ్ముతున్నదా? ఏ ఒక్క కాలేజీ విద్యార్థి నమ్ముతున్నాడా? ఏ ఒక్క రైతు నమ్ముతున్నాడా? ఏ రైతు కూలీ నమ్ముతున్నాడా? ఏ కార్మికుడు నమ్ముతున్నాడా? ఎంతమందిని మోసం చేశారు మీరు? ఇచ్చిన 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మీరు నమ్మంటే ఎట్లా ఈ ఎలక్షన్స్లో? కానీ మీ మీద ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. సో కిషన్ రెడ్డి ఈ లోక్సభ సెగ్మెంట్కి ఎంపీ, కేంద్ర మంత్రి, ఎస్పెషల్లీ ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్కు కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదనేటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. నేను చేయాల్సిన పనులు అన్నీ చేస్తాను. నేను ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిపోయినటువంటి, నిజాం కట్టిపోయినటువంటి రైల్వే స్టేషన్స్ అన్ని కూడా కొత్తగా కడతా ఉన్నాను. 720 కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కడతా ఉన్నాను. 46% పనులు పూర్తి అయిపోయినాయి. వచ్చే సంవత్సరం 2026లో అది ప్రధానమంత్రి చేతుల మీదనే భూమి పూజ చేశాము. అది మళ్ళీ దాన్ని డెడికేట్ చేస్తాం. నాంపల్లి రైల్వే స్టేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన పనులు 350 కోట్లతో ప్రధానమంత్రి గారు స్వయంగా భూమి పూజ చేశాడు. అది కూడా మన ఎయిర్పోర్ట్ లాగా వస్తుంది. అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్ట్ కట్టాము, డెడికేట్ చేశాము. బేగంపేట అద్భుతంగా కట్టాము. చెల్లపల్లి రైల్వే స్టేషన్ కట్టాము, ఎయిర్పోర్ట్ చేసాము. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కడతా ఉన్నాము. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు నేను తెచ్చినది, కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ కాదు. రీజనల్ రింగ్ రోడ్డు మన సౌత్ ఇండియా పార్టు మంజూరు అయిపోయింది, అది రాబోతుంది. అదేవిధంగా సైన్స్ సెంటర్స్ కానీ అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి. ఈరోజు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ నేను కష్టపడి నేను తీసుకొచ్చాను. ఈరోజు అదే కాకుండా అనేక మన కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలో 7 ఇస్తే మనకు ఒకటి తీసుకొచ్చాను నేను. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ దేశంలో 11 వస్తే మనకు ఒకటి తీసుకొచ్చాను నేను. కాబట్టి ఏదో గాలికి మాట్లాడేస్తే అంటే పైసలు తెచ్చి రేవంత్ రెడ్డికి పైసలు తెచ్చి కేసీఆర్ చేతికి ఇవ్వం. ఇదైతే పక్క. మేము పైసలు తీసుకొచ్చి చెక్కిచ్చి అయ్యా నువ్వు ఖర్చు పెట్టని చెప్పం. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటి ఒక సాధారణ ఉప ఎన్నిక, అంటే రొటీన్గా వచ్చేటువంటి ఉప ఎన్నికలాగానే ఉప ఎన్నిక. కానీ ఎందుకు మీరు కార్పెట్ బాంబింగ్ అంటారు? బీఆర్ఎస్ వాళ్ళేమో 60 మందిని దింపారు, కాంగ్రెస్ వాళ్ళేమో ఒక డివిజన్కి 2 మంత్రులను పెట్టారు, 4 ఎమ్మెల్యేలను పెట్టారు. ఎందుకు ఈ స్థాయిలో దీని ఒక కురుక్షేత్ర సంగ్రామంగా మార్చి జనాలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? జనాలు ఏం కన్ఫ్యూజ్ కావడం లేదు, జనాలు బాగానే ఉన్నారు. మేము మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా మేము పెద్ద కార్యక్రమాలు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. అదే ప్రచారం చేస్తుంది తప్ప మేము పెద్ద సభలు ఏం పెట్టలేదు. సో మొత్తం మీద అంటే బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు కాదు, బీజేపీ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. కానీ బీజేపీకి వచ్చే బల్దియా మీద కాషాయపు జెండా ఎగరేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ గెలవాల్సిందే. ఎట్లయినా ఇది గెలుస్తాం, అది గెలుస్తాం, అదేం దాంట్లో డౌట్ ఏం లేదు. 2 ఎలక్షన్స్ గెలుస్తా అంటారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను చూశారు, బీఆర్ఎస్ను చూశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలని అందరూ ఆలోచించుకుంటున్నారు. ఇది ఎక్కడ వెళ్ళినా కూడా జూబ్లీహిల్స్ ఇదే చర్చ. సార్ జూబ్లీహిల్స్ గెలుతురు కానీ ఖచ్చితంగా మీరు తెలంగాణలో అధికారం రావాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది బీజేపీ మీద. సో ఇది బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, అందుకే అభ్యర్థిని చాలా లేట్గా అనౌన్స్ చేశారు. సో బీఆర్ఎస్ను గెలిపించేందుకోసం బీజేపీ పరోక్షంగా సాయం చేస్తుంది అని చెప్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు కలుస్తుందండి? మీరు కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, కేంద్రంలో మంత్రి ఉన్నాడు. ఇదే బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు కాంగ్రెస్ మంత్రివర్గంలో తెలంగాణలో హైదరాబాద్లో మంత్రిగా పనిచేశారు. అనేక ఎలక్షన్స్లో కలిసి పనిచేశారు. ఈయన కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుడే కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్తో ఒప్పందం కుదిరింది హై లెవెల్ కమిటీ. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేకపోయినా
కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోతారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. ఇది రాసి పెట్టుకోండి. సో ఫైనల్ గా మీరు ఏం ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ విషయంలో ఒకటి, తెలంగాణ భవిష్యత్ దృష్ట్యా రెండు, ఈ రెండు అంశాలను దృష్టి పెట్టుకోవాల్సింది కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వెనుక పడేశారు. కనీస సౌకర్యాలు లేకుండా ఈరోజు తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దుర్గంధంలో, డ్రైనేజ్ నీళ్ళల్లో, మరి గుంతలు పడ్డ రోడ్లలో, వీధి లైట్ వెలిగినటువంటి అంధకారంలో జూబ్లీ హిల్స్ బస్తీ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకోసారి గెలిచినా, బీఆర్ఎస్ పార్టీ ఇంకోసారి గెలిచినా, ఇప్పుడు 12 లక్షల కోట్లు అప్పైంది, ఇంకో 12 లక్షల కోట్లు ఎవడని ఇస్తే తెచ్చుకుంటారు, తింటారు తప్ప తెలంగాణ డెవలప్మెంట్ కాదు, తెలంగాణకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకుంది. ఏ రకంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కలిసి వీరి డెవలప్మెంట్ ట్రాక్ మీద పెట్టి తీసుకుపోతున్నారో ఈరోజు తెలంగాణలో కూడా ఆ రకమైనటువంటి నాయకత్వం అవసరము. ఆ నాయకత్వం ఈరోజు టీఆర్ఎస్ ఇవ్వలేదు, వాళ్ళకి అవకాశం లేదు. ఆ నాయకత్వం కాంగ్రెస్ ఇవ్వలేదు, అవకాశం లేదు. కానీ ఏపీ తరహా కూటమి రాజకీయం ఇక్కడ జరగబోతుందా? ఇక్కడ టీడీపీ జనసేన మీకు ఏమైనా సపోర్ట్ చేస్తుందా? తప్పకుండా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు ఉంటాయి. థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు. సో మొత్తం మీద కిషన్ రెడ్డి గారు దాదాపుగా ఈ ఎన్నికలను ఆయన తన భుజస్కంధాల మీదనే వేసుకున్నారు. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రానున్న రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా వస్తుందంటారు. దానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే నాంది పలుకుతుందని చెప్పేసి